ఓం శివాయ కానీ బాబాయ్ నిల్చోడ సముద్రం నిల్చోడ అదే 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 ఇంకా బిందె లేవా ఆపో వై సర్వాదేవత అంటే ఆపహ అంటే నీళ్ళు సమస్త దేవతలు ఉంటారని శాస్త్ర ప్రమాణం. కాబట్టి ఈరోజు మనకు ఈ జమ్ము తోపడగా ఎన్నో వర్షాలు లేకపోవడం కారణం వల్ల ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు సోమవారము మూలా నక్షత్రము పౌర్ణిమ సందర్భాన్ని పురస్కరించుకొని మన అమ్మవారికి శంకరునికి ఆ విశ్వేశ్వర స్వామికి వరుణ అనుగ్రహం చేత స్వామికి వరుణ పాశుపత అభిషేకం కూడా చేయడం జరిగింది. ఈ యొక్క అభిషేకం చేయడం చేత ఆ యొక్క విశ్వేశ్వర స్వామి కరుణించి అందరికీ కూడా సమస్తంగా వర్షాలు కురిసి పండుగ సమృద్ధిపడతానే యొక్క విశ్వేశ్వరుని కూడా చేసుకొని పట్టణంలోని అతి పురాతనమైనటువంటి శివాలయం. ఈరోజు మనకి కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఏదొచ్చినా మనము తలుచుకునేది ఆ పరమశివుని. ఈరోజు సృష్టికి మూలకర్తమైనటువంటి ఆ దేవుని దగ్గరికి ఏ కష్టం వచ్చినా వచ్చే మనం ఈరోజు అకాల వర్షంలతోటి రైతులు కానీ పట్టణంలో నీటి ఎద్దడి కానీ చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో అన్నపూర్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో మరి ఇంకో కొన్ని 2-3 స్వచ్ఛంద కార్యక్రమాలు చేసే వారి ఆధ్వర్యంలో ఈరోజు వరుణ పాశుపత అభిషేక కార్యక్రమాన్ని చాలా గొప్పగా, ఎంత గొప్పగా అంటే ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి ఇక్కడికి తరలి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని పారాయణం చేస్తూ స్వామివారికి భజన కార్యక్రమాలు చేస్తూ ఇక్కడే అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టెంపుల్ నిర్వాహకులకి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అర్చకులకి, స్థానిక కౌన్సిలర్లకి మరియు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముందున్నటువంటి ముఖ్యమైనటువంటి సేవాభావంతున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నా యొక్క పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అభిషేకం వల్ల స్వామివారికి అనుగ్రహంతో మంచి సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలకు కానీ నీటి ఎద్దడికి ఎక్కడ కూడా కొరత లేకుండా చూడాలని ఆ భగవంతుని కోరుకుంటూ హర హర మహాదేవ శంభో.